వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మనం పెండలంతో పులుసు చేసుకుందామండి. ఇగురు చేసుకోవచ్చు, పులుసు కూడా బాగుంటుందండి. పులుసుకైతే కొంచెం అలా ఉంటే బాగుంటుంది. మనం ముందుగా తాజా దుంపని మనం తవ్వుకుందామండి. ఇది మా అమ్మాయి ఇచ్చిందండి, చిన్న ముక్క, 1/2 కేజీ అయింది ఈ దుంప. మనం చక్కగా ఏ ఒకటి కూరగాయలు ఇలా పెట్టుకుంటే అప్పుడప్పుడు తాజాగా చేసుకోవడానికి బాగుంటుందండి. ఈ దుంపని మనం చక్కగా ఇలా చెక్కేసేసేయాలండి. ఏర్లు అవి లోపల కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మందంగా తీసుకుంటే మనకి చెక్కు బాగుంటుంది. తీసేసి కడిగేసి నేను ముక్కలు కోసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం నూనె సరిపడా పోయాలండి. దీంట్లో ఒక 4 గిద్దలైనా పడుతుంది. దీంట్లో ముందుగా ఆవాలు, తర్వాత మనం 2 పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకొని ఏగుతూ ఉండగా పచ్చనిపప్పు 1 స్పూను, అంతలోకి మీరు టమాటాలు 2 గుజ్జుగా అంటే గ్రేవీగా చేసుకోండి. మిక్సీలో 2 ఎండుమిర్చి, జీలకర్ర 1 స్పూన్ వేసేసి మనం వేగుతూ ఉండగా ఉల్లిపాయలండి. ఉల్లిపాయ పేస్ట్ అయినా లేకపోతే సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి బాగా వేగాలండి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసేసి మూత పెడితే మనకి చక్కగా వేగి చూడండి ఎలా వేగిపోయినాయో. సిమ్లో పెట్టి మనం ఇలా వేయించుకోవాలండి, మాడకుండా. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. తర్వాత 1 స్పూను అల్లము వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా కొంచెం పచ్చి అనేది లేకోకుండా మనం వేయించుకుంటే సరిపోతుందండి. 1 అర స్పూను పసుపు, ఇవి కూడా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రేవీగా చేసుకున్న టమాటాలండి. ఈ టమాటాలు పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3. పులుపు కావాలంటే కనుక కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి. తర్వాత 2 స్పూన్లున్నర కారం, తక్కువ కావాలంటే ఇంకా 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇవి చక్కగా మనకి ఏగేసేసి అలా ఉన్నాయండి. తర్వాత నీళ్ళు పోసేసుకుందాము. 1 లీటర్ నీళ్ళు పోయాలండి. దుంప కాబట్టి మనకి ఉడికిపోవడానికి సరిపడా నీళ్ళు అయితే బాగుంటుంది, పులుసు కాబట్టి. మనం అవి తెరిలిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న దుంప ముక్కలు, ఇది చాలా బాగుంటుందండి. మనం తాజా దుంప తీసుకున్నాం కాబట్టి ఇలా ఉంటుంది. ఎటువంటి కలర్లు కానీ ఏమి వేయకుండా న్యాచురల్గా ఉండేదండి ఇవన్నీ. చూడు, దుంప కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనకి సరిపడా ఉప్పు 1 స్పూన్ అయితే సరిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత మనకు కొత్తిమీర వేసేసుకుని దీన్ని చేసుకోవటమేనండి. మనం తాజాగా ఇలా తింటే మంచి ఆరోగ్యం అండి. ఇవన్నీ మనం మందులు లేనివి కాబట్టి చాలా బాగుంటుంది. ఇగురుగా అయితే ఇలా ఎగిరిపోతుందండి కొంచెం మనకి, ఎందుకంటే ఇది మట్టిది కాబట్టి త్వరగా ఎగిరిపోద్ది నాకు. లాస్ట్లో అయితే చూడండి అసలు బాగా ఎగిరిపోయింది. థ్యాంక్ యూ.